అది చిన్నోళ్ళు చదివే బడి కదా. చిన్నపిల్లల బడి కాదు, గాంధీ బాలికల విద్యాలయం. మా బడిలో ఆడపిల్లలను చేర్చుకొని 6వ తరగతి నుంచి free uniform and for slow learners are given special care. తీర్చిదిద్దుతుంది. నాకు ముచ్చట చెప్పన్నా చెప్పు. మర్కార్పడిలా ఇంత మంచిగుంటుందని తెలియక నా ఇద్దరు పిల్లగాలను వ్యాన్ ఎక్కించి వేరే ఊరు బడికి పంపుతాన్నా. మీరు కూడా మా ఎలగండ్ర కిల్లని చూసుకోడానికి వచ్చినాయి కాదు, బడి పిల్లల కోసమే వచ్చిన. జిల్లా పరిషత్తు, గవర్నమెంటు, కేజీబీవి, మోడల్ స్కూళ్ళు, మైనారిటీ స్కూళ్ళు, విజువల్లీ ఛాలెంజ్డ్ శాఖ వారు కూడా పనిచేస్తున్నారు. అన్ని రకాల పాఠశాలలు విద్యార్థుల వికాసం కోసము మరియు సమగ్రాభివృద్ధి గౌరవ జిల్లా కలెక్టర్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఎలా ఉంది? మన ప్రభుత్వం మీకోసం ఎన్నో రకాల పాఠశాలలు నిర్వహిస్తున్నది. అన్ని పాఠశాలలు మీ వికాసాలే రేపటి పౌరులు. 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఇక్కడకు విచ్చేసిన మీ అందరికీ మరియు జిల్లాలోని ప్రజల అందరికీ నా హృదయపూర్వక గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఎందరో త్యాగధనుల పోరాటాల ఫలితంగా 1947 ఆగస్టు 15న మన దేశానికి స్వాతంత్రం లభించింది. ప్రజాస్వామ్యం, లౌకికవాదం బునాదిగా మన భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం 1950 జనవరి 26 నుండి అమలులోకి రావడంతో భారతదేశంలో సర్వసత్తాక ప్రజాస్వామ్యం గణతంత్ర రాజ్యంగా అవతరించడంతో గణతంత్ర దినోత్సవాన్ని గొప్ప జాతీయ పండుగగా మనము జరుపుకుంటున్నాం. త్యాగధనులందరినీ ఈ సందర్భంగా స్మరించుకుంటూ జోహార్లు అర్పిస్తున్నాను. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాలను జిల్లాలో పకడ్బందీగా అమలు చేస్తూ జిల్లా సమగ్ర అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుంది. కరీంనగర్ జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం అమలు చేస్తున్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ప్రగతిని మీ ముందు ఉంచడం నా కర్తవ్యంగా భావిస్తున్నాను. మహిళలకు గౌరవాన్ని, ఆత్మరక్షణను, భద్రతను కల్పించే దిశగా తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ బస్సులో బాలికలు, మహిళలు మరియు థర్డ్ జెండర్లకు రావత్ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడి నుండి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణం చేసేలా ప్రభుత్వం మహాలక్ష్మి పథకానికి రూపకల్పన చేసింది.